ఈ పాటను బట్టి లేచి నిలబడి దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. ఎంత గొప్ప పాట దేవుడు క్రైస్తవ సమాజానికి ఇచ్చాడు. ఇప్పుడు నా సవాల్ ఏంటంటే, ఈ పాట ప్లే చేశారు, మళ్ళీ ప్లే చేస్తారు, లంచ్ టైంలో మళ్ళీ ప్లే చేస్తారు. ఈ పాట దేవుడిచ్చిన జ్ఞానంతో రాసినటువంటి విజయసింహ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన దగ్గర లిరిక్స్ తీసుకోండి, అవసరమైతే 100 సార్లు దాన్ని పరిశీలించండి. ఇందులో పలానా పదం పలానా సేవకునికి వర్తిస్తుంది అని ప్రపంచ మానవ చరిత్రలో ప్రాచీన కాలంలో కానీ ఆధునిక యుగంలో కానీ భవిష్యత్తులో ప్రార్థన చేయాలి. నేను ఒక్కటే ఈ పాట విన్న తర్వాత తనను కోరాను, ఏమని, మీరు ఆగకండి, ఇలాంటి పాటలు రాస్తూనే ఉండండి. ఇప్పుడు తనేమన్నాడంటే, ఇందులో పదాలు అందరికీ అర్థం కావదు కదా అన్న. అర్థం కాకపోయినా రాయండి అంతే, కష్టపడి అర్థం చేసుకుంటారు అంతే, కష్టపడి అర్థం చేసుకుంటారు అంతే, చేసుకోవాలంతే. ఇంతకంటే గొప్ప పాటలు ఈ దాసుని ద్వారా దేవుడు క్రైస్తవ సమాజానికి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. స్టీఫెన్ పాల్ గారు ముందుకు వచ్చి విజయసింహ గారి కోసం, అలాగనే ఇలాంటి పాటలు ఎన్నో రావాలని. వాసు గారు బొకే ఇచ్చి ఈ పాటను బట్టి మీకు రైటర్ అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రార్థన చేసేది స్టీఫెన్ పాల్ గారు విజయసింహ గారి కోసమే, ముగింపు ప్రార్థన కాదు, మళ్ళీ వాక్యం ఉంది. ఓకే, రైట్, లెట్స్ ప్రే. అందరు కళ్ళు మూసుకుందాం. మైక్ తీసుకోండి, మైక్ ఇవ్వండి ఒకటి అన్నకు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన ప్రేమకై, నీ సంకల్పానికై, నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ దినమనైనా నీ సేవకుల ద్వారా ప్రభు అద్భుతమైనటువంటి మాటలు నాయన సేవకులుగా ఉన్నటువంటి మాకు నా తండ్రి నాయన వినిపించారు మా తండ్రి. నాయన మా మరణించే లోపు నా తండ్రి నాయన బాధ్యత కలిగి జీవిస్తున్న తండ్రి, బాధ్యత కలిగి సేవలు జరిగిస్తున్న తండ్రి, నాయన సంఘాలను నాయన మా కుటుంబాలను సిద్ధపరచుకోవాలని నీ సేవకుల ద్వారా అందించినటువంటి మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదేమనైనా నాయన నీ యొక్క నాయన నిత్య శక్తిని బట్టి నా తండ్రి, నీ యొక్క దైవత్వాన్ని బట్టి ప్రభువా నాయన నీ కొరకునైనా నీ గ్రంథంలో రాయించినటువంటి మాటలను ఆధారం చేసుకుని నేను నీ యొక్క మహాశక్తిని నాయన పాట రూపంలో నా తండ్రి నాయన నీ ప్రజలకు నాయన నీ దాసుల ద్వారా వినిపించారు తండ్రి.